We demand Friday banking. We demand Friday banking. We demand. Implementation of Friday banking. We demand. We demand. Implementation of Friday banking. We demand. We demand. EOPU Jindabad. EOPU Marchan. EOPU Marchan. EOPU మనమే కాదు మనకి లోపల ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులు అందరినీ పిలిచి గట్టిగా మనం చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే మనం చేయాలనేది వాళ్ళ గవర్నమెంట్ ఏంటంటే ఆల్రెడీ గుడ్ ఈవినింగ్ కామ్రేడ్స్. మనకి ఈరోజు ఫ్రైడే బ్యాంకింగ్ గురించి యూఎఫ్బియు పిలుపు మేరకు మనం దేశవ్యాప్తంగా ర్యాలీ తీస్తున్నాం. అన్ని సెంటర్లో ప్రముఖ నగరాలలో అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈరోజు ర్యాలీకి వాళ్ళు యూఎఫ్బియు నుంచి పిలుపు మేరకు మనం అన్ని బ్యాంకుల సంఘానికి కూడా మనం ర్యాలీ తీస్తున్నాము. దీనికి మనకి కోదాడ సంబంధించిన మన ఎస్బీఐ బ్యాంక్స్ పరిధిలో ఉన్న అన్ని 25 బ్రాంచ్ల వాళ్ళ శాఖల ఆఫీసర్స్, అవార్డ్ స్టాఫ్, మిగతా ఇతర సిబ్బంది అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే ఒక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. దానికోసం దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఫ్రైడే బ్యాంకింగ్ దానికోసం మనకి లాస్ట్ 2015 నుంచి మనం గట్టిగా పోరాడితే మనకి నెలకి 2 రోజులు పనిదినాలు ఇచ్చారు. మనకి 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు. 2 వారాలు మాత్రమే ఇచ్చారు. 2వ శనివారము 4వ శనివారం మనకి హాలిడే ఇచ్చారు. మిగతా తదుపరి దాంట్లో సెటిల్మెంట్లో చేస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మన దానికి మార్గానికి వాళ్ళు కృషి చేయట్లేదు. ఈరోజు కూడా మనకి 22 జనవరిలో కూడా మనకి ఈరోజు మీటింగ్ పెట్టారు సిఎల్సి పరిధిలో గవర్నమెంట్ కను బ్యాంక్ సంఘాల వాళ్ళకి. దాంట్లో కూడా ఈరోజు కొలికి రాలేదు. కావున మన యూఎఫ్బియు పిలుపు మేరకు మనం 27వ తారీఖు రోజు బ్యాంక్ సమ్మెకి దిగుతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్రాంచ్లన్నీ కూడా సంఘం దాంట్లో స్ట్రైక్లో పాల్గొంటున్నాయి. దానికోసము ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎందుకు 5 డేస్ బ్యాంకింగ్ గురించి ఉంటే మనకి పనికి అనుగుణంగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేదు. అన్నీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంది. టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 98% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ మార్గంలో ఉంది. ఓన్లీ 2% ఆఫ్లైన్లో ఉంది, బ్రాంచ్లు చేస్తున్నారు. దానికి మనకి ఆర్బీఐ ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా 5 రోజులు వర్క్ చేస్తున్నాయి. మండే టు ఫ్రైడే వర్క్ చేస్తున్నాయి. మనం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇంకేం వద్దు, మాకేంటంటే డైలీ పనిచేసే దాంట్లో ఒక 1 అవర్ పెంచండి. 40 నిమిషాలు అగ్రీ అయిపోయారు వాళ్ళు. ఆల్రెడీ ఐబీఐ అగ్రీ అయింది, గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దానికోసమే మనం పోరాడుతున్నాం. చాలాసార్లు ఏంటంటే తొందరగా సెటిల్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మార్చిలో ఇదే స్ట్రైక్ మనం పిలిపించినప్పుడు మేము తొందరలోనే సొల్యూషన్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా మనకి అది ఇంప్లిమెంట్ జరగలేదు. దానికి సంబంధించి మన యూఎఫ్బియు అన్ని సంఘాలు కలిసి మనం నోటీస్ ఇచ్చాము. ఆ విధంగా ఈరోజు ర్యాలీ తీసాము. తదుపరి 27వ తారీఖు రోజు అందరూ కలిసి కూడా స్ట్రైక్కి చేస్తాము. ఇదే మా నిర్ణయం. ఒక 1 డేనే 27th రోజు మన ఉంటుంది స్ట్రైక్ అనేది ఉంటుంది. నమస్కారం అండి. మేము ఇవాళ యూఎఫ్బియు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది 9 సంవత్సరాలుగా డిమాండ్లో ఉండి ఆల్రెడీ అంగీకారం జరిపి ఫైల్ పెండింగ్లో ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని, ఫ్రైడే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం మేము. ఇది 9 సంవత్సరాలుగా అడగటం జరుగుతుంది. ఎటువంటి సమ్మెలో ఇంతవరకు మేము పార్టిసిపేట్ చేయలేదు. కానీ 9 సంవత్సరాలుగా టీఎఫ్ఎస్ దగ్గర ఈ ఫైల్ అనేది పెండింగ్లో ఉండటం వల్ల వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి దీన్ని త్వరితగతిని ఇంప్లిమెంట్ చేయడం కోసం అడగటం కోసం మేము ఇవాళ ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము. దీని నెక్స్ట్ రూపం 27వ తారీఖు మీరు చూస్తారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సమ్మెకు దిగుతున్నాము. ఇది ఏ ఒక్కరి కోసమో తొందరగా ఇంటికి పోవటానికో దేనికో షార్ట్కట్లో చేస్తుంది కాదు. 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ గురించి దీనికోసం చేస్తుంది.
ఎంప్లాయీస్ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటేనే కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది స్పీడ్ ఆఫ్ సర్వీసు, యాక్యురసీ ఆఫ్ సర్వీసు, ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ఫస్ట్ ఆ ఎంప్లాయీ అనేవాడు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. సో చాలామంది చాలా దూరం నుంచి, వందల వేల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి కూడా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 డే బ్యాంకింగ్ ఉంటే, శని ఆదివారాలు సెలవు ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి వచ్చి మంచి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈ ఒక నెలలో 2 పని దినాలు సెలవు ఉండటం వల్ల దీని ఎక్స్పెండిచర్ మొత్తం మిగులుతుంది. పొల్యూషన్ అనేది అరికట్టబడుతుంది. కార్బన్ ఎమిషన్ నామ్స్లో కూడా మనం ఉన్నాం. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ కంట్రీ. సో ఈ ఎమర్జింగ్ కంట్రీ అనేది కార్బన్ క్రెడిట్స్ కూడా మనకి డిపాజిట్ అవుతాయి. దీని నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది. ఈ ఫండ్ని మళ్ళీ మనం డిపాజిట్ ఎడ్యుకేషన్ దానికి కూడా ఫండ్గా క్రియేట్ చేసి, డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం వాడచ్చు. ఇదేదో కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అన్నది కాదు. 99% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటలే అవుతున్నాయి. ఓన్లీ 1% త్రూ బ్యాంక్ రూట్ అవుతున్నాయి. ఈ 1% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా సిఎస్పీస్ ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, కియోస్కులు ఉన్నాయి, సిడిఎమ్స్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అవుతూ చేస్తున్నాయి. బ్యాంక్ సెలవు అన్నంత మాత్రాన బ్యాంక్ సంబంధించిన ఎటువంటి లావాదేవీలు ఆపబడట్లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, యోనో బిజినెస్ ఉంది, స్టేట్ బ్యాంక్కి ఎస్పెషల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఆ విధంగా మనకి ఈ ఒక్క పని దినం 2 పని దినాలు సెలవు ఇవ్వడం వల్ల వచ్చే